అయితే వాన్ జనరల్‌గా స్పర్మ్ కంటెంట్ ఎంత ఉండాలంటారండి? ఇప్పుడు కన్సీవ్ అవ్వాలంటే సో, అటు కపుల్స్ మొత్తం? స్పెసిఫిక్ నంబర్స్ అంటూ ఏమి లేవు. ఇది గూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే పేషెంట్స్ మైండ్‌లో ఎప్పుడు గూడా ఉండే ఇది ఈ స్పెర్మ్ కౌంట్స్ రిలేటెడ్‌గా. మనకు ఓవరాల్‌గా ఒక డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక రీసెర్చ్ ప్రకారం ఏంటి అంటే, మానవులో నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళ లోపల ఎలాంటి నంబర్స్ ఉన్నాయనేది ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. దాదాపుగా 3,000-4,000 మెంబర్స్ పైన ఆల్మోస్ట్ అక్రాస్ ద గ్లోబ్ 10-12 కంట్రీస్ నుంచి 3-4 కాంటినెంట్స్ నుంచి రీసెర్చ్ డేటా తీసుకున్నారు. దాంట్లో మనకు తెలిసింది ఏంటి అంటే, యావరేజ్‌గా ఒకవేళ 50థ్ పర్సెంటైల్ అంటారు. ఒక 50-60 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకు. సో, ఒక 50% ఛాన్స్ ఉంది. ఒక 100 మందిని తీసుకుంటే వాళ్ళకొక 50% ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద ఓకే. సేమ్ టైమ్ లోయెస్ట్ నంబర్స్ మినిమమ్ 16 మిలియన్ అంటారు. 14-16 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి గూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ 100 మిలియన్ కౌంట్ ఉన్న వాళ్ళకి గూడా రాకపోవచ్చు. సో, ఓకే. ఒక ఎగ్జాక్ట్ ఈ నంబర్‌లో అవుతుంది, ఈ నంబర్‌లో అవ్వదు అనేది ఎవరికీ చెప్పలేము. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది జస్ట్ ఒక ఇండికేటర్ మాత్రమే. దిస్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ ఫుల్ ప్రూఫ్ టెస్ట్ ఇది. హ్మ్. ఒక రఫ్ ఇండికేటర్. ఓకే. ఒక పర్సన్‌కి 0 కౌంట్ ఉందనుకోండి. యెస్, ప్రాబబుల్లీ 0 కౌంట్ ఉంది కాబట్టి వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు అని చెప్పడానికొస్తుంది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇప్పుడున్న అధునాతన పద్ధతిలో 0 కౌంట్ ఉన్న వాళ్ళకి కూడా మనం ట్రీట్మెంట్ ద్వారా వస్తుంది. వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అది మాత్రమే చెప్పగలం. అది కాకుండా ఐ హావ్ సీన్ పేషెంట్స్ వెరీ యంగ్ పీపుల్. జస్ట్ 2-3 మిలియన్ కౌంట్ ఉంది ఆ పేషెంట్‌కి. వాళ్ళ వైఫ్ అరౌండ్ 18-19 ఇయర్స్ ఏజ్ గ్రూప్. వాళ్ళకు 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నారు. సో, ఆ పేషెంట్స్‌కి 2-3 మంత్స్‌లోనే వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది. సో, వి హ్మ్. కెనాట్ సే 3 మిలియనే ఉంది నీకు రాదు అనడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఆ టైం లోపల ప్రాపర్ ఎగ్, ప్రాపర్ స్పెర్మ్‌తో గనుక కలిస్తే డెఫినిట్‌గా ఉంది. ఒక ప్రాబబిలిటీ అనేది తగ్గుతుంది. బట్ అట్లా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? హార్డ్‌లీ మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. అవును. సో, అలా కాకుండా ఒక పర్సన్‌కి ఆ డబ్ల్యూహెచ్ఓ రేంజ్ ప్రకారం ఒక 50థ్ సెంటైల్ అంటారు. అంటే మిడ్ జోన్‌లో గనుక ఉంటే 50 మిలియన్ స్పెర్మ్ కౌంట్, మొటిలిటీ గనుక ఆల్మోస్ట్ మోర్ దెన్ 40%, మార్ఫాలజీ మోర్ దెన్ 4%, ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ 10-14% అంటాం 50థ్ సెంటైల్ అంటే. హ్మ్. మినిమమ్ క్రైటీరియా ఇచ్చింది ఫిఫ్త్ సెంటైల్ అంటారు. ఓకే. 14-16 మిలియన్ కౌంట్, 30-40% మొటిలిటీ, 4% మార్ఫాలజీ. బట్ 50థ్ సెంటైల్ అంటే ఇవన్నీ ఇంకా పెరుగుతాయి. ఆ 50థ్ సెంటైల్‌కి దగ్గరగా ఉన్న వాళ్ళ లోపల వైఫ్‌కి గనుక ఎలాంటి ప్రాబ్లమ్ లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ. హ్మ్. అంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ ఇస్తారు సార్? అంటే అన్ కోర్స్ అంటూ ఉంటుందా? సో, ఇది గూడా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ క్వెషన్. ఒక స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి ఉన్న కారణాలను బట్టి ట్రీట్మెంట్ విధానాలన్నీ ఉంటాయి. హ్మ్. సో, జస్ట్ ఓన్లీ కౌంట్ తక్కువున్నప్పుడు దాన్ని ఆలిగో ఎస్టినోటెరటో అంటారు. 3 రకాల కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ తక్కువున్నప్పుడు వాళ్ళకి ఇనిషియల్‌గా ఎలాంటి రీజన్స్ ఏమీ లేకపోతే మెడికేషన్స్ ద్వారా ట్రై చేసి, హార్మోనల్ మానిప్యులేషన్ చేసి స్పెర్మ్స్ పెంచడానికి ట్రై చేస్తాం. అంటే మెడికల్ థెరపీ ద్వారా. దాని ద్వారా గనక ఇంప్రూవ్ అవ్వకపోతే అప్పుడు వాళ్ళకు వేరే పద్ధతులు ఉన్న నంబర్స్‌ని బట్టి ఐయుఐ గాని, ఐవీఎఫ్ గాని ఆ పద్ధతి ద్వారా వెళ్ళొచ్చు. మొత్తానికి 0 ఉంటే సార్ ఒకవేళ? జీరో కౌంట్. సో, ఈ జీరో కౌంట్ అనేది దీంట్లో 2 రకాలుంటాయి. జీరో హ్మ్. స్పెర్మ్ కౌంట్ అంటే దీన్ని ఎజోస్పెర్మియా అంటారు. సో, ఈ ఎజోస్పెర్మియా ఉన్న పేషెంట్స్ కూడా ప్రాక్టికల్‌గా చే పేషెంట్‌తో డీల్ చేసేటప్పుడు అసలు జీరో స్పెర్మ్ కౌంట్‌ని ఎలా డాక్యుమెంట్ చేస్తున్నాం అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న పెరిఫెరీ సెంటర్స్‌లో ఉన్న ల్యాబ్స్ లోపల ఈ జీరో స్పెర్మ్ కౌంట్ డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్‌గా జరగదు. జస్ట్ వాళ్ళు ఒకసారి చూస్తారు. కనపడకపోయేసరికి జీరో అని మెన్షన్ చేస్తారు. అలా కాకుండా దానికి ఒక విధానం ఉంటుంది. ఒక సెంట్రిఫ్యూజ్ మిషన్ లోపల దాన్ని ప్రాపర్‌గా ఒక 15 మినిట్స్ సెంట్రిఫ్యూజ్ చేసి, ఆ తర్వాత ఒక పెల్లెట్ ఏర్పడుతుంది. ఆ పెల్లెట్ వచ్చిన తర్వాత ఆ పెల్లెట్‌ని సెపరేట్‌గా తీసి మళ్ళీ ప్రాపర్‌గా మైక్రోస్కోప్‌లో ఒక స్లైడ్ కింద చెక్ చేసినప్పుడు, ఆ స్లైడ్ కూడా థరోగా చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మల్టిపుల్ స్లైడ్స్ చెక్ చేసి అప్పుడు స్పెర్మ్ కౌంట్ లేదు అంటే దాన్ని జీరో కౌంట్ కింద చూస్తాం. అలా వచ్చిన జీరోని మళ్ళీ ఇంకొకసారి చేసి సెకండ్ టైమ్ మళ్ళీ పేషెంట్ శాంపిల్ అడిగి రీడాక్యుమెంట్ చేయాల్సుంటుంది. సో, ఇలా గనక చేస్తేనే మనం అది జీరో కౌంట్ అని అంటాం. ఎజోస్పెర్మియా అంటాం. ఇది హ్మ్. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో దాదాపుగా ఒక 15-20% ఆఫ్ ద పేషెంట్స్‌కి అది జీరో కౌంట్ అని వస్తారు కానీ వాళ్ళకి యాక్చువల్ స్పెర్మ్ కౌంట్ ఉంటుంది. కొద్దిమందికి హాస్పిటల్ వాతావరణంలో శాంపిల్స్ ఇవ్వడం కష్టంగా ఉంటుంది. ఒక ఓకే. ఆర్టిఫిషియల్ ఎన్వైర్న్‌మెంట్ లోపల. కొద్దిమంది భార్య దగ్గర కలిస్తే గాని శాంపిల్ ఇవ్వలేరు. సో, హ్మ్. అట్లాంటివన్నీ కూడా చిన్న చిన్న పెరిఫెరీ సెంటర్స్ లోపల కన్సిడర్ చేయరు. అనలైజ్ చేయడం అనేది చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి ఓకే. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ జీరో కౌంట్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి జీరో డాక్యుమెంట్ అయిన తర్వాత మనకు ఓవరాల్‌గా చూస్తాం. అది జీరో కౌంట్ అనేది అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియానా? లేదంటే నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియానా? సో, అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే దాంట్లో సర్జికల్ ద్వారా కరెక్ట్ చేసే అవకాశాలుంటాయి. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్స్ తీసే అవకాశాలుంటాయి. సో, అయితే గ్రాస్‌గా ఇది కంప్లీట్‌గా ఒక పెద్ద టాపిక్ ఇది. రెండిటిని కూడా డీల్ చేయడం అనేది. బట్
అబ్స్ట్రక్షన్లో సర్జరీ ద్వారా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందరికీ చేయలేం, కొద్దిమందికి చేసి కరెక్ట్ చేయొచ్చు. దానికి మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్ యూజ్ చేస్తాం. అడ్వాన్స్డ్ మైక్రో సర్జికల్ ప్రొసీజర్స్, వాసోవాసాస్టమీ అని, వాసోబ్రిడమాస్టమీ అని వెరీ ఫైన్ సర్జరీస్ ఉంటాయి. ఓకే. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మీ అంటే ఇనిషియల్గా టెస్టిస్ నుంచి టీసా ప్రొసీజర్ ద్వారా స్పామ్స్ తీయడం కానీ, ఒకవేళ అందులో కూడా లేకపోతే ఈ అధునాతన పద్ధతుల లోపల మైక్రో డిసెక్షన్ టీసే అంటాం. అండర్ మైక్రోస్కోప్ టెస్టిస్ని బయోవాల్ చేసి ఎవ్రీ లేయర్ చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ మైక్రో టీసే ద్వారా కూడా స్పామ్స్ని తీసే అవకాశం ఉంటుంది. ఉంటుందంట.